వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ పార్ట్ 2. మీలో ఎవరైతే పార్ట్ 2 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ మొత్తం మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. ఓకేనా? పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది. మనం పార్ట్ 1లో డిస్కస్ చేసిన ఆ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయ్యాక ఆ కాన్సెప్ట్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఈ పార్ట్లో మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి కూడా అర్థం చేసుకోవాల్సిన కొన్ని థియరీ పాయింట్స్ ఉంటాయి. ఆ థియరీ పాయింట్స్ మొత్తం పార్ట్ 1లో నేను కంప్లీట్ చేశాను. ఓకేనా? డైరెక్ట్గా పార్ట్ 2 చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఓకేనా? ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ రో, position of Ram from left is 15th and position from right is 10th. Then find the total number of persons present in a row. ఒక రోలో రామ్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి 15 అంట, అలానే రైట్ నుంచి 10th పొజిషన్ అంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఆ రోలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీటి బేసిక్ మోడల్స్ ప్రీవియస్ పార్ట్లో కూడా డిస్కస్ చేశాను. కాకపోతే అప్పుడు నేను మీకు ఊరికే ఇలా ఉంటే ఎలా ఉంటుందని నోట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ పర్టికులర్గా ఒక ప్రాబ్లం అయితే మీకు చూపించలేదు. అందుకని ప్రాబ్లం, దానికి సంబంధించిన సొల్యూషన్, డిఫరెంట్ మోడల్స్ అనేవి ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రోలో లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ ఎటు రైట్ ఎటు అని మనం ఎలా చూసుకుంటామని చెప్పాను ప్రీవియస్ పార్ట్లో. లైన్కి మన 2 హ్యాండ్స్ పెట్టుకుంటే మన రైట్ హ్యాండ్ ఏ సైడ్ ఉంటుందో అది రైట్ సైడ్ అవుతుంది, అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? రామ్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్ అన్నారు? 15th పొజిషన్. రైట్ నుంచి ఎంత అన్నారు పొజిషన్? 10th పొజిషన్. మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములా ఏం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ పార్ట్లో? టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 15th పొజిషన్ ప్లస్ రైట్ నుంచి అతని పొజిషన్ 10th పొజిషన్ మైనస్ 1. 15 ప్లస్ 10 25 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 24. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారండి ఆ రోలో? 24 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. రోహన్ ర్యాంక్స్ 7th ఫ్రమ్ ద టాప్ అండ్ 26th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో రోహన్ యొక్క ర్యాంక్ టాప్ నుంచి అయితే 7th ర్యాంక్, బాటమ్ నుంచి అయితే 26th ర్యాంక్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్? టోటల్గా క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 అనే ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మరి టాప్ అండ్ బాటమ్ ఉంది. ఇది అయితే దీనికి సంబంధించిన థియరీ కూడా లాస్ట్ పార్ట్లో డిస్కస్ చేశాను. టాప్ అండ్ బాటమ్, ఈ టాప్ అండ్ బాటమ్ని మనం లెఫ్ట్ అండ్ రైట్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే, లెఫ్ట్ అండ్ రైట్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే టాప్ పొజిషన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది, బాటమ్ పొజిషన్ వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది. దీనికి సంబంధించిన థియరీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు రోహన్ యొక్క ర్యాంక్ టాప్ నుంచి 7th ర్యాంక్ అంటే, ఈ టాప్ అంటే లెఫ్ట్ నుంచి అతనిది 7th, అండ్ బాటమ్ అంటే మనం బాటమ్ని రైట్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బాటమ్ నుంచి అతని ర్యాంక్ 26th ర్యాంక్. మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోమన్నారు. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. లెఫ్ట్ నుంచి 7 ప్లస్ 26 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 33 మైనస్ 1 32 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్లో. ఓకేనా? టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఇక్కడ టాపు బాటమ్ ఇచ్చారు అనుకుంటే టాప్ని మనం ఎప్పుడు లెఫ్ట్గా కన్సిడర్ చేస్తాం, బాటమ్ని మనం ఎప్పుడు రైట్గా కన్సిడర్ చేస్తాం. లెఫ్ట్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది, రైట్ అనేది ఎప్పుడు
ఎండ్ పాయింట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ థియరీ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. థియరీ క్లాస్ చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Anil is 14th from the right end in a row of 40 boys. 40 బాయ్స్ ఉన్న రోలో రైట్ ఎండ్ నుంచి అనిల్ యొక్క పొజిషన్ 14th పొజిషన్ అంట. వాట్ ఈజ్ హిజ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ నుంచి అతని పొజిషన్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్గా రోలో 40 బాయ్స్ ఉన్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఎలా తెలుసు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అనిల్ పొజిషన్ రైట్ సైడ్ నుంచి ఎన్నో పొజిషన్ అండి, 14th పొజిషన్. సో అనిల్ యొక్క పొజిషన్ రైట్ సైడ్ నుంచి 14th పొజిషన్. మనల్ని లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ కనుక్కోమన్నారు. సో టోటల్కి రైట్ పొజిషన్కి అండ్ లెఫ్ట్ పొజిషన్కి మధ్య మనకి రిలేషన్ ఉంది కదా. టోటల్ ఈక్వల్స్ టు రైట్ ప్లస్ లెఫ్ట్ -1. టోటల్ ఎంతమంది, 40 మెంబర్స్. రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 14th పొజిషన్, లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి -1. 40 ఈక్వల్స్ టు 14 - 1 13 ప్లస్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 40 - 13 దట్ ఈక్వల్స్ టు 27. లెఫ్ట్ సైడ్ నుంచి అతని పొజిషన్ ఏంటి, 27th పొజిషన్. ఓకే, మనం టోటల్ ఈక్వల్స్ టు రైట్ ప్లస్ లెఫ్ట్ -1 ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ థియరిటికల్గా కూడా మనం ఎలా బ్రెయిన్తో ఆలోచించి ఎలా పెట్టవచ్చు అంటే, టోటల్గా 40 మెంబర్స్ ఉన్నారు అన్నారు. సో రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 14th పొజిషన్. సో 14 మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతమంది ఉంటారండి, 40 - 14 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 26 మెంబర్స్ ఉంటారు. సో 26 మెంబర్స్ ఉన్నారు రైట్ సైడ్ ఇతని పొజిషన్ నెక్స్ట్ కదా. సో 26 + 1 ఏమవుతుంది, 27th పొజిషన్. మనకు వచ్చింది కూడా 27th పొజిషనే కదా లెఫ్ట్ నుంచి. ఓకేనా, అర్థమైందా. టోటల్గా 40 మెంబర్స్ ఉంటే రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 14th పొజిషన్ అన్నారు. సో ఈ 14 మెంబర్స్ని మనం 40 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ 14 కన్నా ఈ ముందున్న మొత్తం ఎంతమంది ఉంటారు, 26 మెంబర్స్ ఉంటారు. సో 26 ఇతని పొజిషన్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ పొజిషన్ కాబట్టి 26 + 1 27. లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ ఏమవుతుంది, 27th పొజిషన్ అవుతుంది. మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్ని బట్టి కూడా ఆన్సర్ అనేది పెట్టేసేయచ్చు. లేదా టోటల్ ఈక్వల్స్ టు రైట్ ప్లస్ లెఫ్ట్ -1లో సబ్స్టిట్యూట్ చేసైనా మీరు ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ప్రాక్టీస్ మీద మీరు కూడా ఇలా ఆలోచించి పెట్టేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ రో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 60. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటండి, 60 మెంబర్స్. పొజిషన్ ఆఫ్ రామ్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ 45. లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 45. దెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ రామ్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనకి రైట్ సైడ్ పొజిషన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లంలో లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఇచ్చారు, రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్గా 60 మెంబర్స్ అంట స్టూడెంట్స్. అండ్ ఈ లైన్కి రైట్ అండ్ లెఫ్ట్ ఎలా రాసుకుంటాం, రైట్ హ్యాండ్ ఉన్న వైపు రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వైపు లెఫ్ట్ సైడ్. సో రామ్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్, 35th పొజిషన్. లెఫ్ట్ నుంచి 35th పొజిషన్ అయితే మనల్ని రైట్ నుంచి అతని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి తెలిసిన బేసిక్ ఫార్ములా టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సో టోటల్ ఎంతమంది, 60 ఈక్వల్స్ టు లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 35th పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి -1. 60 ఈక్వల్స్ టు 35 - 1 34 ప్లస్ రైట్ పొజిషన్. దెన్ రైట్ పొజిషన్ ఈక్వల్స్ టు 60 - 34. 60 - 34 26th పొజిషన్. ఫార్ములా యూస్ చేసుకొని మనకి రైట్ నుంచి అతని పొజిషన్ 26th పొజిషన్ అని ఉంది. ఓకే, థియరిటికల్గా మనం ఆలోచిస్తే ప్రాబ్లమ్ని పెన్ లేకుండా ఎలా చేస్తాం. సో లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 35th పొజిషన్ అన్నారు అంటే 35 మెంబర్స్
ఇక్కడ వరకు ఉన్నారు. రామ్ వరకు ఎంతమంది ఉన్నారు? లెఫ్ట్ నుంచి 35 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రామ్ తర్వాత ఇంకా ఎంతమంది ఉంటారు? 60 మైనస్ 35 అంటే 25 మెంబర్స్ ఉన్నారు. సో లెఫ్ట్ నుంచి రామ్ యొక్క పొజిషన్ 35th పొజిషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 35 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్ ఉన్నారు అంటే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు ఇటు సైడు? 60 మైనస్ 35 25 మెంబర్స్ ఉన్నారు. సో రైట్ నుంచి అతని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటే రామ్ కన్నా ముందు 25 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 25 ప్లస్ 1 26. రైట్ నుంచి అతని పొజిషన్ ఏమవుతుంది? 26th పొజిషన్ అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి సేమ్ వచ్చింది కదా. ఓకే, మీకు గుర్తుంటానికి ఈ ఫార్ములా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయగా అంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మనం అన్ని పార్ట్స్ కంప్లీట్ చేసేటప్పటికి మీరు కూడా ఈ ఫార్ములా లేకుండా అయినా చేయగలుగుతారు. ఓకేనా? ఫార్ములాలో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి థిరిటికల్గా ఆలోచించినా కూడా మనకి ఆన్సర్ అనేది వస్తుంది, మనకి ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి కూడా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. If Ajay finds that he is 12th from the right in a line of boys, అజయ్ అతని పొజిషన్ రైట్ సైడ్ నుంచి 12th పొజిషన్ అంట, అండ్ 4th ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 4th పొజిషన్. హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్ సచ్ దట్ దేర్ ఆర్ 28 బాయ్స్ ఇన్ ద లైన్. ఒక లైన్లో అజయ్ యొక్క పొజిషన్ రైట్ సైడ్ నుంచి 12th పొజిషన్, లెఫ్ట్ సైడ్ నుంచి 4th పొజిషన్. సో ఆ లైన్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. ఎంతమందిని యాడ్ చేయాల్సి వస్తుంది 28 బాయ్స్ అవ్వటానికి ఆ లైన్లో అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ లైన్లో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అజయ్ పొజిషన్ రైట్ సైడ్ నుంచి ఎన్నో పొజిషన్? అజయ్ యొక్క పొజిషన్ రైట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 12th పొజిషన్, లెఫ్ట్ సైడ్ నుంచి అతని పొజిషన్ 4th పొజిషన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ రోలో ఎంతమంది ఉంటారు? లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. సో లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 4, రైట్ నుంచి పొజిషన్ 12 మైనస్ 1. 12 ప్లస్ 4 16, 16 మైనస్ 1 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ అజయ్ నుంచి ఉన్న లైన్లో 15 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్. ఎంతమంది బాయ్స్ని యాడ్ చేస్తే ఆ లైన్లో 28 బాయ్స్ ఉంటారు అన్నారు. మనకు వచ్చింది 15, కావాల్సింది 28 బాయ్స్ ఉండాలి అన్నారు. సో 28 మైనస్ 15 చేసామనుకోండి, 28 మైనస్ 15 13. సో ఈ ఉన్న లైన్కి 13 నెంబర్ ఆఫ్ మెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 28 బాయ్స్ అవుతారు లైన్లో. సో యాడ్ చేయాల్సిన నెంబర్ ఎంత అవుతుంది? 13. డైరెక్ట్గా మనకి ఫార్ములాలో ఇవ్వకుండా కొంచెం ఎక్స్టెన్షన్గా ఇచ్చారు ఈ ప్రాబ్లం, అంతే. అజయ్ యొక్క పొజిషన్ రైట్ నుంచి ఇచ్చారు, లెఫ్ట్ నుంచి ఇచ్చారు. అయితే ఆ లైన్ ఆ రోలో 28 బాయ్స్ ఉండాలి అంటే మనం ఎంతమందిని యాడ్ చేయాలి అన్నారు. 28 బాయ్స్ రావడానికి ఎంతమందిని యాడ్ చేయాలో మనకి తెలియాలి అంటే అసలు టోటల్గా ఆ లైన్లో ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. సో లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ ఇచ్చారు, దాని నుంచి మనం టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు. సో 28 మెంబర్స్ రావాలి అంటే ఎంతమందిని యాడ్ చేయాలి? 13 మెంబర్స్ని యాడ్ చేయాల్సి వస్తాం. ఎలా తెలుస్తుంది? 28 మైనస్ 15 చేస్తే 13 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ రో of boys, Jeevan is 7th from the start and 11th from the end. ఒక రోలో జీవన్ యొక్క పొజిషన్ స్టార్టింగ్ నుంచి 7th అండ్ ఎండ్ నుంచి 11th పొజిషన్ అంట. స్టార్ట్ అంటే మనం లెఫ్ట్ అని తీసుకోవచ్చు, ఎండ్ అంటే రైట్ అని తీసుకోవచ్చు. ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో వచ్చే ఈ స్టార్ట్, ఎండ్, అహెడ్, బిహైండ్, లెఫ్ట్, రైట్ ఇవన్నీ కూడా పార్ట్ 1లో డిస్కస్ చేసాము. క్లియర్గా థియరీ చూడండి.
అప్పుడు మీకు అర్థమవుతుంది. స్టార్ట్ అండ్ ఎండ్ అని ఇచ్చినా కూడా మనం లెఫ్ట్ రైట్గా కన్సిడర్ చేసి ప్రాబ్లం చేయొచ్చు అనే పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇన్ అనదర్ రో ఆఫ్ బాయ్స్ వికాస్ ఈజ్ 10th ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ 12th ఫ్రమ్ ద ఎండ్. వికాస్ యొక్క పొజిషన్ స్టార్టింగ్ నుంచి 10th పొజిషన్, ఎండ్ నుంచి 12th పొజిషన్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ రోస్ టుగెదర్. సో డిఫరెంట్ రోస్, ఒక రోలో జీవన్ ఉన్నాడు, ఇంకొక రోలో వికాస్ ఉన్నాడు. జీవన్ యొక్క పొజిషన్ స్టార్ట్ నుంచి ఎండ్ నుంచి ఇచ్చారు, వికాస్ యొక్క పొజిషన్ స్టార్ట్ నుంచి ఎండ్ నుంచి ఇచ్చారు. సో 2 రోస్లో కలిపి టోటల్గా ఎంతమంది ఉన్నారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ జీవన్ కేస్ కన్సిడర్ చేస్తే మనం రైట్ అండ్ లెఫ్ట్, మనం స్టార్ట్ని లెఫ్ట్గా తీసుకోవచ్చు, ఎండ్ పాయింట్ని రైట్గా తీసుకోవచ్చు. జీవన్ యొక్క పొజిషన్ స్టార్టింగ్ నుంచి అతని పొజిషన్ ఎంతనిచ్చారు, 7th పొజిషన్. ఎండ్ నుంచి అతని పొజిషన్ ఎంతనిచ్చారు, 11th పొజిషన్. దీని నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవచ్చు కదా. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1, దట్ ఈక్వల్స్ టు 7 plus 11 minus 1, 18 minus 1, that equals to 17th. సో జీవన్ నుంచి ఉన్న రోలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 17 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వికాస్ నుంచి ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ని మనం స్టార్ట్గా కన్సిడర్ చేయొచ్చు, రైట్ని మనం ఎండ్గా కన్సిడర్ చేయొచ్చు. సో వికాస్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంతండి, అతని పొజిషన్ 10th పొజిషన్. సో లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ 10th పొజిషన్, అండ్ ఎండ్ నుంచి అతని పొజిషన్, ఎండ్ నుంచి అంటే రైట్ నుంచి అతని పొజిషన్ 12th పొజిషన్. సో లెఫ్ట్ నుంచి పొజిషన్ ఉంది, రైట్ నుంచి పొజిషన్ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందో ఈ రోలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1, దట్ ఈక్వల్స్ టు 10 plus 12 minus 1, 22 minus 1, దట్ ఈక్వల్స్ టు 21. జీవన్ నుంచి ఉన్న రోలో 17 మెంబర్స్ ఉన్నారు టోటల్, వికాస్ నుంచి ఉన్న రోలో 20 మెంబర్స్ ఉన్నారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ రోస్, 2 రోస్లో కలిపి ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఏమవుతుంది అప్పుడు, జీవన్ ఉన్న రోలో 17 మెంబర్స్ ప్లస్ వికాస్ ఉన్న రోలో ఉన్న 21 మెంబర్స్ని యాడ్ చేస్తాం. 17 plus 21, దట్ ఈక్వల్స్ టు 38. టోటల్గా ఎంతమంది ఉన్నట్లు, 2 రోస్లో కలిపి 38 మెంబర్స్ ఉన్నట్లు. ఓకేనా. ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ మొత్తం టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 ఈ ఫార్ములా చుట్టూనే తిరిగినాయి. కాకపోతే డిఫరెంట్గా అడిగారు. టోటల్ కనుక్కోవటం, అలానే లెఫ్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయటం, రైట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయటం, ఆ రోలో ఇంకా మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎంతమందిని యాడ్ చేయాలని అడగటం, లేదా 2 డిఫరెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు జీవన్ అండ్ వికాస్ ఇద్దరికి సంబంధించి 2 డిఫరెంట్ రోస్ ఉంటే ఆ 2 రోస్లో మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు అని అడగటం. సో అడిగింది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మనం యూజ్ చేసిన ఫార్ములా అయితే ఒకటే, టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఓకేనా. ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఆ కాన్సెప్ట్ మీద ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయగలుగుతాం, మనం ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు. ఓకేనా. సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో కూడా నేను మీకు ఫార్ములాస్ చెప్తున్నాను, ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి నోట్స్ అనేది రాసుకుంటుంటే డిస్కస్ చేసే ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో కూడా డిఫరెంట్ ఫార్ములాస్ అయితే వస్తాయి, వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ ఫార్ములా అవనివ్వండి, పార్ట్ 1లో డిస్కస్ చేసిన థియరీ కాన్సెప్ట్ అవనివ్వండి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనే కాదు, మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా ఆ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ థియరీ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఎవ్రీడే అయిపోయిన టాపిక్స్కి సంబంధించిన ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. అప్పుడే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకేనా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి సంబంధించి ఇంకా నాకు తెలిసి ఒక 7 పార్ట్స్ అయినా ఈజీగా వస్తాయి. ఓకేనా. ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే టాపిక్. ఓకే.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.